గాయ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. మరీ ముఖ్యంగా జగనన్న ఫ్యాన్స్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి, మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ వచ్చేసరికి నేను సత్తెనపల్లి టౌన్లోకి అయితే ఎంటర్ అయ్యాను. మీ అందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా జగనన్న పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి టౌన్కి అయితే వచ్చారనమాట. ఆయన వచ్చిన వెంటనే దాదాపుగా ఒక 2 లక్షల మంది పైగా అయితే జనం అయితే గుమిగూడారు. చాలా పెద్ద జనసమూహం వచ్చిందని చెప్పేసి ఇక్కడైతే చాలామంది జనాలు చెప్తున్నారు. ఇంకొంతమంది ప్రజలు ఏం చెప్తున్నారంటే దాదాపుగా ఇసుకేస్తే రాలనంతమంది జనం అయితే వచ్చారంట. 2 లక్షలకు పైగా అంటే అసలు ఊహించుకోండి ఎంత పెద్ద జనసమూహం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్లు మొత్తం కూడా ఇంచు కూడా గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఫుల్ అయిపోయాయి. అండ్ అలాగే అది కాకుండా పక్కనున్న బిల్డింగ్స్, షాప్స్ పైకి ఎక్కి మరీ కేరింతలు కొడుతున్నారనమాట. జగనన్న మీద ఉన్న అభిమానంతో చాలా మంది అయితే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్లు మొత్తం కూడా ఆ రోజైతే ఫుల్ అయిపోయాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బారిగేట్లు ఉన్నాయి కదా, అయితే పోలీసులు ట్రాఫిక్ మరీ ఇబ్బందిగా ఉంది, జనాలు రాకపోకలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈ బారిగేట్లు మూసేస్తే అంబటి రాంబాబు గారు వచ్చేసి మా పార్టీ అభిమానులందరూ లోపలికి ఎలాగైనా పంపించాలని చెప్పేసి పోలీసులతో గొడవ పని మరి ఆ బారిగేట్లు ఎత్తి పక్కన పడేశారనమాట. సో ఓకే, మొత్తానికి చాలా పెద్ద సాహసం చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం అయితే ఊర్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఊరు ఎంట్రన్స్లోనే నాగమల్లేశ్వరరావు గారికి సంబంధించి ఇక్కడ బ్యానర్లు ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్న ఈ టెంట్స్, ఈ చైర్స్ ఏంటంటే ఆయన కోసం వచ్చిన అభిమానులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశారనమాట. కానీ కొన్ని లా అండ్ ఆర్డర్స్ ప్రాబ్లమ్స్ వల్ల జనాలు మరీ ఎక్కువగా రావడం వల్ల అయితే అది కుదరలేదు. ప్రజెంట్ వచ్చేసరికి మనం రెంటపల్లి గ్రామంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉప సర్పంచి కొరకట్ల నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఈ వీడియోలో ఆయన ఇంటికి సంబంధించి ఫుల్ హోమ్ టూరు, వాళ్ళ బంధుమిత్రులు అందరం కలిసేసి ఆయన గురించి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. ఈ రోడ్డు షో మొత్తం కూడా జగనన్న రాకతోటి అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు ఆ రోజైతే ఊహించలేరు ఇంతమంది జనం వస్తారని చెప్పేసి. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా అనుకోని ఉండరు, ఇంతమంది జనం వస్తారని అనుకోలేదు. నేనైతే ఎగ్జాక్ట్గా చెప్తున్నాను మనసులో ఉన్నమాట, ఇంతమంది జనం వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అనుకోని విధంగా చాలా పెద్ద జనసమూహం అయితే ఏర్పడిపోయింది. ఇక్కడ ఉన్న ఆంటీ గారు చెప్పిన అడ్రస్ని బట్టి ఈ లైన్లో చివరి నుంచి అయితే కుడివైపు తిరగమని చెప్పారు. ఓకే, ఈ వీధి మొత్తం కూడా జగనన్న ఫ్లెక్సీలు అండ్ అలాగే నాగమల్లేశ్వరరావు ఫ్లెక్సీలతో నిండిపోయింది. సో మొత్తానికైతే మనం వీధి చివరికైతే వచ్చేసాం గాయస్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే నాగమల్లేశ్వరరావు గారి ఇల్లు అనమాట. చాలా పెద్ద ఇల్లే. ఓకే, ఊరు కూడా చాలా పెద్దగానే ఉంది. దాదాపుగా 3000 గడప ఉంటుందని చెప్పారు. అంటే ఇంచుమించుగా ఒక 9000 నుంచి 10,000 ఓట్లు వేసుకోవచ్చు. ఇక్కడ ఇంటికి పక్కనే ఉందన్నమాట ఆయన విగ్రహావిష్కరణ చేసిన స్థలము అండ్ అలాగే స్టేజ్, మండపం అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే ఇంటికి ఆయన విగ్రహం దగ్గరికి అయితే ఎక్కువ గ్యాప్ లేదు, పక్కనే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది విగ్రహం, ఇక్కడ ఇల్లు అనమాట. చాలా తక్కువ దూరమే, జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అనమాట. నా వెనకాల చూస్తున్న ఈ విగ్రహం ఏదైతే ఉందో నాగమల్లేశ్వరరావు అన్న విగ్రహం, ఇది కాంస్యపు విగ్రహం అంట. దాదాపు 10 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేశారనమాట. అండ్ అలాగే మండపానికి కూడా ఇంకో 10 లక్షల ఖర్చు అయితే అయిపోయింది. సో మొత్తానికైతే భారీ బడ్జెట్తో అయితే ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసరికి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి బంధుమిత్రులను అయితే పరామర్శిద్దాము. ఓకే గాయస్, ఇల్లు అయితే చాలా చిన్న సందులో ఉంది, పెద్ద ఇల్లు అనమాట, 2 అంతస్తులు ఉంది. అండ్ అలాగే ఇల్లు అయితే చాలా హైట్గా కూడా ఉంది. లోపల బంధువులు ఎవరైనా ఉంటే వెళ్ళి వాళ్ళని పలకరించేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఇంటికి ఎటువైపు చూసినా సరే మొత్తం కూడా ఖాళీ స్థలం ఉంది. ఇటువైపు చూస్తే ఈ ఖాళీ స్థలం కూడా నాగమల్లేశ్వర అన్న వాళ్ళ ఖాళీ స్థలమేనంట. ఇటు చూసుకుంటే చిన్న బజార్ ఇది. ఇంటి లోపలికైతే ఎంటర్ అయిపోయాను, కానీ ఇంట్లో ఎవరు లేరు. కానీ ఇంటికి ఎటువైపు చూసినా సరే మొత్తం కూడా క్లీనింగ్ పనులు అవి చేస్తున్నారంట. అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చేలేరు కదండి, జగనన్నతో పాటు చాలామంది కార్యకర్తలు, అభిమానులు వచ్చారు కదా. సో దానివల్ల కొంచెం మొత్తం కూడా పాడైపోయినట్టుంది. ఇక్కడ పెయింట్స్ కానివ్వండి అండ్ కొంచెం సామాన్ కూడా మొత్తం కదిలిచ్చేసిందన్నమాట. మొత్తం ఇదంతా కూడా క్లీనింగ్ చేసే పనులు అయితే ఏర్పాటు చేసుకున్నారు ప్రజెంట్ అయితే. సో ఇంట్లో అయితే లోపల ఉన్నారు, పని చేసుకుంటున్నారు. ఇక్కడ బాబాయ్ గారిని అడిగితే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మన వెంకటేశ్వరరావు గారు అనమాట, వాళ్ళ నాన్నగారి పేరు నాగమల్లేశ్వరరావు అన్న వాళ్ళ నాన్న పేరు వచ్చేసరికి వెంకటేశ్వరరావు గారు. ఆయన అయితే సత్తెనపల్లి టౌన్కి వెళ్ళారంట. చిన్న ప్రెస్ మీట్, కాన్ఫరెన్స్ లాంటిది ఏదో ఉంటే ఆ మీటింగ్కి ఇన్వైట్ చేస్తే ఆయన వెళ్ళారంట మాట్లాడడం కోసం. ఇల్లు అయితే బయట నుంచి చూస్తే ఇలా ఉంది. లోపల లేడీస్ వర్క్ చేసుకుంటున్నారు, అందువల్ల ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నేను కూడా మరిన్ని డీటెయిల్స్ ఏమైనా తెలుసుకుందామని చెప్పేసి అనుకుంటే, కానీ లోపల లేడీస్ మాత్రమే ఉన్నారు. అంకుల్ గారు వచ్చేసరికి టౌన్కి వెళ్ళారనమాట. ఇల్లు చూశారు కదా గాయస్, బయట నుంచి ఇలా ఉంటుంది. చాలా పెద్ద ఇల్లు, 2 అంతస్తులు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ విగ్రహం వచ్చేసరికి కాంస్యపు విగ్రహం, ఇందాక చెప్పాను కదా, దాదాపుగా విగ్రహం ఖర్చు వచ్చేసరికి 10 లక్షలకు పైగా అయిందంట. ఈ విగ్రహం జగనన్న ఓపెన్ చేయడం అనేది నిజంగా నాగమల్లేశ్వరరావు అన్నకి ఒక పెద్ద అదృష్టం అని చెప్పొచ్చు.
ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు అన్న జగనన్నకి చాలా పెద్ద అభిమాని. ఆయన ఉన్న టైంలో జగనన్నతో ఒక్కసారి కలవాలని చెప్పేసి ఆయనతో ఒక సెల్ఫీ అనేది దిగాలని చెప్పేసి చాలాసార్లు అనుకునేవాడంట. కానీ అది కుదరలేదు, కొన్ని కారణాలలో కుదరలేదు. కానీ నాగమల్లేశ్వరరావు అన్న చనిపోయిన తర్వాత ఇంత పెద్ద జనసమూహంతో దాదాపు 2 లక్షల మందికి పైగా జనసమూహంతో వచ్చేసి ఆయన మెడలో పూలమాల వేస్తారని చెప్పేసి ఎవరైనా అనుకొని ఉంటారా? దాదాపుగా 90% ఎవరు అనుకొని ఉండరు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇంత పెద్ద ఘనంగా జరుగుతుందని చెప్పేసి ఆయన సంవత్సరికం ఫంక్షన్ ఇంత గట్టిగా ఇంత ఘనంగా 2 లక్షల మంది జనసమూహంలో జరుగుతుందని చెప్పేసి సాక్షాత్తు ఎక్స్-సీఎం జగన్ గారే వచ్చేసి ఆయన మెడలో పూలమాల వేస్తారని చెప్పేసి ఎవరు అనుకొని ఉండరు. అంత గొప్ప అదృష్టం నిజంగా నాగమల్లేశ్వరరావు గారి అన్నకి నిజంగా ఇది చాలా పెద్ద అదృష్టం అనమాట. ఇలాంటి ఒక లైఫ్ అచీవ్మెంట్ అనమాట. నిజంగానే తను అభిమానించే నాయకుడు, తను అభిమానించే హీరో ఆయన ఫంక్షన్కి వచ్చి ఆయన సంవత్సరికం వచ్చేసి ఆయన మెడలో పూలమాల వేయటం అంటే ఇది నిజంగా నాగమల్లేశ్వరరావుకి నిజంగా ఒక పెద్ద అదృష్టం అని భావిస్తున్నాను నేనైతే. సో చూస్తున్నారు కదా గాయస్, ఈ విగ్రహం వచ్చేసరికి కాంస్య విగ్రహం దాదాపుగా 6 అడుగుల హైట్ అయితే ఉంది. అండ్ అలాగే ఈ మండపం మొత్తం కూడా దాదాపు 10 లక్షల ఖర్చుతో అయితే ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా పూలతోటి బంతిపూలతోటి అయితే ఏర్పాటు చేశారు. అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తున్న జగనన్న బ్యానర్లు ఏవైతే ఉన్నాయో ఆ రోజు జగనన్న వచ్చిన తర్వాత ఆ తోపులాట్లో నెట్లాట్లో అయితే ఆ బ్యానర్లు అయితే కొంచెం చినిగాయి అనమాట. విగ్రహం వచ్చరికి దాదాపు 6 అడుగుల హైట్ ఉంది. కొర్లకుంట నాగమల్లేశ్వరరావు. ఓకే, ఇల్లు అయితే పక్కనే ఉంది. అంటే ఇంటికి వచ్చిన బంధువులు కానీ చుట్టాలు కానీ ప్రతి ఒక్కరు అయితే అన్నను దర్శించుకొని ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ అలాగే చాలామంది లోకల్లో ఉన్న వాళ్ళు, బయట నుంచి ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఆ విగ్రహాన్ని ఫోటోలు తీసుకోవడం, ఆ మండపం మొత్తం వీడియోస్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. నా కళ్ళ ముందే 2-3 వచ్చి వెళ్ళారు ఇప్పటికే. చూస్తున్నారు కదా గాయస్, మొత్తానికైతే నిజం చెప్పాలంటే ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు అన్న పేరు ఒకప్పుడైతే రెంటపాళ్ళ గ్రామం వరకే తెలుసు అనమాట. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన సంవత్సరికానికి ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో ఇప్పుడు ఆయన పేరు రాష్ట్రం మొత్తం కూడా మారిమోగిపోతుంది. అసలు ఎవరు ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు, అసలు ఎక్కడుంది రెంటపాళ్ళ అనే ఊరు అని చెప్పేసి ఈ ఊరు గురించి అందరికీ తెలిసిపోయిందనమాట. సో ఇంత గొప్ప అభిమానం ఒక నాగమల్లేశ్వరానికి అయితే దక్కిందని చెప్పొచ్చు. చూస్తున్నారుగా, మొత్తం వచ్చేసరికి ఊరైతే మరీ పెద్ద ఊరు కాదు, అంత చిన్న ఊరు కాదన్నమాట. దాదాపుగా 3000 గడప ఉంటుందని చెప్పేసి అన్నారు ఇక్కడ ఊరు వాళ్ళు. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ వచ్చరికి ఇక్కడ ఊరి ప్రజలను అడిగి తెలుసుకుందాము. ఈ వీడియో వచ్చరికి ఎలాంటి రాజకీయ నాయకులకు సంబంధించింది కాదు గాయస్. ఇలా ఒక సంఘటన జరిగింది కాబట్టి ఈ సంఘటన గురించి నలుగురికి తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ప్రతి ఒక్కళ్ళైతే ఎలాంటి మనస్పర్ధలు తీసుకోవద్దు, ఎలాంటి తప్పుగా అనుకోవద్దు. ఈ వీడియో గురించి, ఈ నాగమల్లేశ్వరరావు గురించి అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరైతే వీడియోకి ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు వచ్చరికి ఇక్కడ ఊరి ప్రజలను అడిగితే తెలుసుకుందాము. క్యాన్సిల్ అయిపోయింది కదా, అంతా ఘనంగా చేద్దామని అనుకున్నారు కానీ ఆగిపోయింది. అవును, అంతా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ మంది ఊళ్ళో అంటే ఒకళ్ళిద్దరు కంటే ఇదేది కానీ అంత జనం వచ్చినా సాధ్యపడేది కాదుగా. అవును, ఆకలి దప్పులకి నానా ఇబ్బంది పడ్డారు. అన్ని 4 పక్కల నుంచి దూరాభారం నుంచి వస్తుంటారు. నాయకుడు నియోజకవర్గం లెక్కలో చూద్దామని పక్క నుంచి వాళ్ళు వచ్చారు. ఏడికి మారిపేళ్ళు పెట్టి ప్రతి తిరణాలకి వాళ్ళే సమర్పించుకుంటారండి. ఊర్లో భోజనాలన్నీ, గుడికి ఏమన్నా మంచి చెడు చేయడం అంత వాళ్ళేనా? తిరణాలకైతే అన్నదానం ఏర్పాటు చేస్తుంటారా? ఎవరైనా దాతల ముందుకు వస్తే ఓకే, దాతల ముందుకు వచ్చినా రాకపోయినా సరే వీళ్ళు మాత్రం వాళ్ళ తరఫున వాళ్ళు చేస్తుంటారు. తెలిసిన వాళ్ళు కొంత ఇస్తారు, ఆ మిగతా అంతా వీళ్ళు వేసుకొని చేస్తారు. ఎంత ఖర్చు అయినా వీళ్ళే భరించుకుంటారు. బ్యారికేడ్లు పెట్టి ఆపిన ఎట్టగట్ట వచ్చేసారు లోపలికి. నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చా. ఆయన కార్లు వెంపటే వచ్చారు జనం అంతా కూడా, ఆయనతో పాటు వచ్చేసారు. ముందే వచ్చారు జనం. మన ఊర్లో వాళ్ళు కాకుండా చుట్టుపక్కల పల్లెటూరులో అందరూ వచ్చేసి ఉంటారా? అభిమానం మీద జగన్ గారిని చూద్దామని చెప్పేసి హోటల్కి వచ్చారు. జనాలు బాగానే నిన్న అదేలేండి, లోపలికి వచ్చేస్తున్నారా? అదే నేను టీవీలలో చూసాను, డాబాలు ఎక్కేశారు, మిద్దెలు ఎక్కేశారు, మొత్తం ఎక్కేసి చూస్తున్నారు. వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? నాగమల్లేశ్వరరావు వాళ్ళు 2 అన్నదమ్ములు. ఆయన పెద్ద, ఆయన నాగమల్లేశ్వరరావు పెద్ద. అలా తమ్ముడు పేరండి? శ్రీకాంత్. ఆయన గుంటూరులో ఏమన్నా వ్యాపారం అండి, జాబ్ అండి? కాంట్రాక్టర్గా చేస్తుంటారా? కాంట్రాక్ట్ వర్క్ అంటే ఏంటిదండి?
పని చేపిస్తాం. అమరావతిలో వర్కులు చేపిస్తుంటారా? జేసీబీలు ఏంటి వాళ్ళు వాళ్ళవే జేసీబీలు, డోజర్లు ఇవన్నీ ఉన్నాయి. అదేసి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని చోట్ల వర్కులు వాళ్ళే చేపిస్తుంటారు. వాడు పని చేసుకుంటారు చిన్న అబ్బాయి. అదేలేండి, ఆయన పని ఆయన చేసుకుంటూనే ఉంటారు. బాబాయ్ పల్నాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటు మాదిపాడు కలిసి అదే అక్క అంటుంది, పొలాల మీద కూడా వచ్చారని చెప్పి అంటున్నారు. 4 దిక్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి అన్నం ఆపేసారుగా పాపం వాళ్ళు తేడా. మరి ఇది సిటీ కాదు కదా. అవునవును, చెన్నూరు. 100 రూపాయలు పెట్టి అన్నం దొరకదు లేదు అసలు. ఈ రోడ్డు మీద పల్లెటూరు పెద్ద ఊరైనా కూడా అవును ఏమి దొరకకుండా ఇదైపోయింది. బయట జనం ఏదో చూద్దామని వస్తారు. అవును, అభిమానం మీద వస్తుంటారు. దానికి ఏముంది, అభిమానంతో అన్ని పార్టీ వాళ్ళు వస్తారు. అవును, అరే ఉసుకేశ్వర జనం వచ్చారు. అవును, అన్న వాళ్ళకి మంచినీళ్ళు దొరకలే, ఊళ్ళో వాస్తవం మాట. అవును, మంచినీళ్ళు దొరకలా, తింటానికి ఏం దొరకలా. సగం జనం మరి ఎందాకుండా దూరాబారబళ్ళు. అవునులే, మాచర్ల దగ్గర నుంచి అంటే ఇక్కడ ఉంది మాచర్ల జనం పోయారు. అయినా కూడా ఊరు పట్ల జనానికి కూడా ఊరు పట్ల ప్రేమ కోసం ఉండడు, అట్నే కడుపు కోసం అంతే ఉంటారు అన్నమాట. సాయంత్రం వరకు 5 వరకు 5:30 అయిందమ్మా సుమారుగా. వాస్తవం, ఇది వాస్తవం కదా తమ్ముడు. మొత్తం అభిమానం మీద సాయంత్రం దాకా అలాగే ఉన్నారు. ఓకే, థ్యాంక్స్ అమ్మా, తెలిసినంత ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు. మంచి మనిషి అయితే మొత్తానికైతే.